విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒక చారిత్రాత్మక మార్పుకు వేదికైంది. భారతీయ రైల్వే చరిత్రలోనే సరికొత్త సాంకేతిక విప్లవాన్ని ఆవిష్కరిస్తూ ప్రయాణికుల రక్షణ మరియు సేవల కోసం ఏఎస్సీ అర్జున్ అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రవేశపెట్టారు. వాల్తేర్ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆలోక్ బోహ్రా, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ఈ హ్యూమనాయిడ్ రోబోను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏకే దూబే, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్పీఎఫ్ ఆధునీకరణలో భాగంగా డిజిటల్ మార్పులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ రోబోను రూపొందించారు. ఏఎస్సీ అర్జున్ రోబో యొక్క అతిపెద్ద విశేషం ఏంటంటే ఇది పూర్తిగా విశాఖపట్నంలోనే రూపకల్పన చేయబడి అభివృద్ధి చేయబడింది. స్థానిక ఇంజనీర్లు మరియు నిపుణుల బృందం సీనియర్ రైల్వే అధికారుల మార్గదర్శకత్వంలో సుమారు 1 సంవత్సరం పాటు నిరంతరం శ్రమించి ఈ రోబోను సిద్ధం చేశారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా దేశీయ వనరులతో ఒక అత్యున్నత స్థాయి రోబోను తయారు చేయటం విశాఖ రైల్వే విభాగం సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు.